హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఉప్మా చాలా సులభంగా చేసుకోవచ్చు, చాలా రుచిగా ఉండిద్దండి. ఇక్కడ ఉప్మా కోసం ఇంగ్రీడియంట్స్ నేను కొన్ని కరివేపాకు రెబ్బలు తీసుకున్నాను. ఆ తర్వాత క్యారెట్ తురుము కొంచెం తీసుకున్నాను. వీటితో పాటు మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అన్నీ అర టీ స్పూన్ తీసుకోవాలండి. ఇంకా ఆ తర్వాత కొన్ని జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పుతో పాటు ఇక్కడ మనము పచ్చిపప్పు, వేరుశనగుళ్ళు, ఒక ఎండుమిరపకాయ తీసుకున్నానండి. ఇంకా ఉప్మా చేసుకోవడానికి తెల్ల ఉప్మా రవ్వ తీసుకున్నాను, అంటే బొంబాయి రవ్వ 1 కప్పు తీసుకున్నాను. ఇంకా ఆ తర్వాత పెద్దలపాయ ముక్కలు కొన్ని, పచ్చిమిర్చి, టమాటా, ఇంకా అల్లం ముక్కలు కొన్ని తీసుకోవాలి. ఇంకా కొత్తిమీర అనేది సన్నగా చాప్ చేసుకొని వీటినన్నిటిని పక్కన పెట్టేసుకొని మనము ఇంకా ఉప్మా చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాండి వేడిన తర్వాత 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగలు, పచ్చిపప్పు, ఎండుమిరపకాయ వేయించుకోవాలండి ఆయిల్లో. ఇవి వేగటానికి టైం పట్టింది కాబట్టి ఇవి ఫస్ట్ వేయించుకున్న తర్వాత ఆ తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు యాడ్ చేసుకున్న తర్వాత వీటితో పాటు పెద్దలపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు అనేది యాడ్ చేసుకున్న తర్వాత వీటితో పాటు మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. అంటే కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇక ఈ పోపులోకి కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా వేయించుకున్న తర్వాత మనం సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఉప్మాకి పోపు ఎక్కువ ఉంటేనే రుచి బాగుండిద్దండి. ఇంకా ఇలా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ అనేది యాడ్ చేసుకుందాం. ఈ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఈ కప్పు 1 కప్పుకి నేను 4 కప్పుల చొప్పున నేను వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలా 4 కప్పులు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్మాకి రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకుని మనము మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉప్మా కోసం వేసుకున్న ఎసరిని మనము మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడే మనము ఇంకా మూత తీసి మనము మంటని లో ఫ్లేమ్లో మార్చుకొని మనం తీసుకున్న బొంబాయి రవ్వని కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ మనము యాడ్ చేసుకోవాలండి. మంటని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, లో ఫ్లేమ్లో పెట్టుకుని మనము ఈ ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి. మంటను హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ముద్దవుతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బొంబాయి రవ్వ అనేది యాడ్ చేసుకొని ఇలా మెల్లమెల్లగా కలుపుకొని మనం మూత పెట్టి ఇంకా ఒక 5 నిమిషాలు అనేది ఉడికించుకొని ఇంకా లాస్ట్లో వచ్చేసి మనం 1 టీ స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము ఉప్మా అనేది దగ్గర పడినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లబడితే మరింత దగ్గర పడుతుంది, ముద్దయిపోతుందండి. ఇంకా ఇంతేనండి, వేడి ఉప్మా అనేది రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చుతుంది నా వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకా ఆ తర్వాత ఈ వేడి ఉప్మాని ఒక ప్లేట్లో తీసుకొని మనము రుచి చూద్దాం. దాని మీద కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని ఇంకా మనం కారం అనేది యాడ్ చేసుకొని నిమ్మకాయ పిండుకొని మనము ఇంకా టేస్ట్ చేస్తే రుచి అనేది మరింత పెరుగుతుంది. ఓకే.